హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే చాలా మంది బస్ పాస్ తీసుకొని బస్‌లలో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అలానే మెట్రో టికెట్ కొని మెట్రోలో ట్రావెల్ చేస్తా ఉన్నారు. రైల్వే టికెట్ తీసుకొని రైల్‌లో ట్రావెల్ చేస్తా ఉన్నారు. ఒకటి ఆలోచించండి. ఫ్లైట్ టికెట్ తీసుకొని ఫ్లైట్‌లో వెళ్తున్నప్పుడు సీట్‌లో ఇన్‌కన్వీనియన్స్ ఉంటే కన్స్యూమర్ ఫోరంలో కేస్ ఫైల్ చేసి ఫ్లైట్ కంపెనీ పైన కేస్ ఫైల్ చేస్తారు. అలాంటి సందర్భంలో మీరు మరి బస్‌లో బస్ పాస్ కొనుక్కున్నప్పుడు బస్‌లో సీట్ దొరకకపోతే ఎందుకు ఫైల్ చేయకూడదు? అండ్ అదే విధంగా మీరు ట్రైన్ టికెట్ తీసుకున్నప్పుడు ట్రైన్‌లో సీట్ దొరకకపోతే మీరు ఖచ్చితంగా కన్స్యూమర్ ఫోరంలో నష్టపరిహారం కోసం మీరు కేస్ ఫైల్ చేసుకోవచ్చు. ఈ విషయం తెలియక ఎంతోమంది సేవా లోపం ఉన్నా సరే ఈ కొన్ని బస్‌లలో టికెట్లు కొనుక్కొని, పాస్‌లు కొనుక్కొని ట్రావెల్ చేస్తా ఉన్నారు. ఒక ఒక ఒకళ్ళు గనక కన్స్యూమర్ కోర్ట్‌లో కేస్ ఫైల్ చేసి, ఆ తర్వాత ఇంకొకళ్ళు ఫైల్ చేస్తా ఉంటారు. ఇంకొకళ్ళు ఫైల్ చేస్తా ఉంటారు. కన్స్యూమర్ కోర్ట్‌లో మీరు ఈ బస్‌లో సీట్ దొరకకపోయినా, ట్రైన్‌లో సీట్ దొరకకపోయినా గూడా మీరు ఖచ్చితంగా కేస్ ఫైల్ చేసుకోవచ్చు అన్న విషయం తెలియక చాలా మంది చేయడం లేదు. తర్వాత మీరు దగ్గరలో ఉన్న కన్స్యూమర్ ఫోరంని అప్రోచ్ అయితే మీకు తగిన నష్టపరిహారం గూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ రీజనబుల్ కాంపెన్సేషన్ గూడా వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు ఈ ముఖ్యంగా మీరిక్కడ గమనించవలసింది విమానంలో గనక ఒక సీటు ఇన్‌కన్వీనియన్స్ ఉంటేనే మీరు ఫైల్ చేస్తున్న సందర్భాలు మనం చాలా చూస్తూ ఉన్నాం. మరి దానికి ఈ ట్రైన్‌కి అండ్ బస్‌కి తేడా ఏముంది? ఆ 3 గూడా సేవా లోపాల కిందకే వస్తాయి గదా! సేవా లోపం అనేది ఒక మంచి కాంపెన్సేషన్ క్లెయిమ్ చేయడానికి ఒక మంచి గ్రౌండ్ అని మన కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్‌లో ఉంటుంది. ఒకవేళ మీరు గనక ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఎదుర్కొంటే ఖచ్చితంగా మీరు వినియోగదారుల ఫోరంలో ఒక కంప్లెయింట్ ఇచ్చి చూడండి. నేను ముఖ్యంగా అసలు చాలా బాధపడే విషయం ఏంటంటే చాలా మంది అడ్వకేట్‌లు గూడా ఈవెన్ చట్టం తెలిసిన అడ్వకేట్‌లు గూడా బస్ పాస్ కొనుక్కొని అట్లా నించొని తిరుగుతా ఉన్నారు గానీ, వాళ్ళకి సేవా లోపం ఉంది. వాళ్ళు ఇట్లా కన్స్యూమర్ ఫోరంలో ఫైల్ చేయొచ్చు గదా! అని తెలిసి కూడా చేయకుండా ఉంటున్నారు. ఇట్లాంటివి మనమే ఇంకా సొసైటీని ఎంకరేజ్ చేసుకుంటూ ఉన్నట్లు అనిపిస్తుంది. నేను నేను ముఖ్యంగా అందరికి చెప్పేదేంటంటే, ఇమ్మీడియేట్‌గా మీకు గనక ఎక్కడైనా సేవా లోపం కనిపిస్తే మీరు సహించకుండా ఇమ్మీడియేట్‌గా కంప్లెయింట్ ఫైల్ చేయమని నేను కోరుతున్నాను.